హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ప్రతాప్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీ బండికి ఉండే సైడ్ ఇండికేటర్ లైట్లు ఉంటాయి కదా, వాటి యొక్క వైరింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా మీరు ఇండికేటర్లు పనిచేయనప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఒక లైక్ వేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఛానల్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 లైట్లు ఉంటాయి కదా బండికి, సైడ్ ఇండికేటర్స్. లెఫ్ట్ సైడ్ వచ్చి లెఫ్ట్ ఇండికేటర్ అంటారు, 2 ఉంటాయి. అలానే రైట్ ఇండికేటర్స్ వచ్చి 2 ఉంటాయి, రైట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బండిలో బ్యాటరీ ఉంటుంది, నెక్స్ట్ ఫ్యూజ్ బాక్స్, నెక్స్ట్ కీ స్విచ్, నెక్స్ట్ ఫ్లాషర్ సర్క్యూట్ ఉంటుంది. ఈ ఫ్లాషర్ని మనం బజర్ అని కూడా అంటాం. మనం సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు బీప్ సౌండ్ వచ్చింది కదా, కుయ్యి కుయ్యి అని, అదైతే ఈ ఫ్లాషర్ సర్క్యూట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండిల్ దగ్గర, చేతి దగ్గర ఉండే స్విచ్ ఇండికేటర్ స్విచ్. మనం లెఫ్ట్ వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ సైడ్కి, రైట్ వెళ్ళాలంటే రైట్ సైడ్కి ప్రెస్ చేస్తాం కదా, అది ఈ స్విచ్ అనమాట. మనం డైరెక్ట్గా ఇంకా లేట్ చేయకుండా వైరింగ్ ఎలా చేయాలి అనేది అయితే చూద్దాం. స్టార్టింగ్ మనకు వచ్చేసి అన్ని సిగ్నల్ లైట్లకి నెగిటివ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట బ్యాటరీ నుంచి. చూడండి, నేను అన్నిటికీ నెగిటివ్ ఇస్తున్నాను బ్యాటరీ నుంచి. చూడండి, దీంతో మన నెగిటివ్ వైరింగ్ అయితే అయిపోయినట్టు. మన నెగిటివ్ అయితే ఇంకా దీంతో పని లేదు. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా పాజిటివ్ అయితే వైరింగ్ చేయాలి. బ్యాటరీ నుంచి పాజిటివ్ ఫస్ట్ ఫ్యూజ్ బాక్స్కి అయితే వెళ్ళిద్ది. నెక్స్ట్ ఫ్యూజ్ బాక్స్ నుంచి మనం కీ ఆన్ చేస్తాం కదా, ఆ స్విచ్కి అయితే వెళ్ళిద్ది, ఎందుకంటే కీ ఆన్ చేసినప్పుడే పవర్ రావాలి కాబట్టి. నెక్స్ట్ ఈ కీ నుంచి వెళ్ళి ఫ్లాషర్కి అయితే వెళ్ళిద్ది. నెక్స్ట్ ఫ్లాషర్ నుంచి మనకి ఇండికేటర్ స్విచ్కి అయితే వెళ్ళిద్ది. ఈ స్విచ్ నుంచి లెఫ్ట్ నుంచి 2 లెఫ్ట్ ఇండికేటర్స్కి డివైడ్ అయ్యిద్ది. నెక్స్ట్ రైట్ వచ్చేసి ఇక్కడ 2 రైట్ ఇండికేటర్స్కి అయితే డివైడ్ అయ్యిద్ది అనమాట. ఇది వచ్చేసి సింపుల్ వైరింగ్, ఎవరైనా చూస్తే అర్థమైపోయిద్ది. ఇప్పుడు నేను దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్, వాటిని ఎలా మనం ఐడెంటిఫై చేయాలో చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఏదన్నా ప్రాబ్లం రాగానే సైడ్ ఇండికేటర్స్ వెలగకపోయినా మనం బ్యాటరీ అయితే చెక్ చేసుకోవాలి. మన బ్యాటరీ అనేది చాలా ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ బండిలో ఉన్న కీని ఆన్ చేసి మీ న్యూట్రల్ లైట్ వెలిగిందో లేదో చూసుకోండి. న్యూట్రల్ లైట్ వెలిగిందంటే మీకు 90% బ్యాటరీ బాగానే ఉందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ రాకపోతే మీరు హారన్ కొట్టి చెక్ చేసుకోవచ్చు, సెల్ఫ్ కొట్టి చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా డౌట్ ఉంటే టెక్నీషియన్ చేత అయినా మల్టీమీటర్ ద్వారా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ బాగుందంటే నెక్స్ట్ మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవాల్సింది ఫ్యూజ్ బాక్స్. ఫ్రెండ్స్, ఫ్యూజ్ బాక్స్లో ఉన్న ఫ్యూజులు కాలిపోయినాయేమో చూసుకోవాలి. కాలిపోయిన ఫ్యూజుల్ని కొత్త వాటితో రీప్లేస్ చేయాలి. మీరు టెంపరీగా చెక్ చేసుకోవాలంటే వైర్తో షార్ట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూజ్ బాక్స్ బాగానే ఉందంటే న్యూట్రల్ లైట్ దగ్గర లైటింగ్ వస్తుందో లేదో చూసుకోవాలి. న్యూట్రల్ లైట్ వెలగట్లేదంటే మీకు ఈ కీ స్విచ్ ఉంది కదా, ఇది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. దీని ఒకసారి లూజ్ కనెక్షన్ అయినా ఉండొచ్చు, దీని ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ బండిలో అసలు అంతా బాగానే ఉంది అయినా వెలగట్లేదంటే నెక్స్ట్ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లాషర్. ఫ్రెండ్స్, ఈ ఫ్లాషరు మనకి పోయిందా బాగానే ఉందా ఎలా తెలుసుకోవాలంటే మనం ఫ్లాషర్ దగ్గర 2 పిన్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ రెండింటిని అయితే ఇట్లా షార్ట్ చేస్తే మీకు ఈ స్విచ్ ఆన్, కింద స్విచ్ ఇండికేటర్ స్విచ్లు ఆన్ చేస్తే మీకు లైట్స్ అయితే వెలుగుతాయి అనమాట. ఒకవేళ అయినా కానీ వెలగలేదంటే మీ ఫ్లాషర్ని ఎలా ఉందో అలానే పెట్టేసి నెక్స్ట్ స్టెప్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇండికేటర్ స్విచ్ అయితే ఒక్కోసారి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది, లేకపోతే లోపల రస్ట్ పట్టిన మీకు కాంటాక్ట్ సరిగ్గా అవ్వదు. అలాంటప్పుడు మీరు స్విచ్ని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ బాగానే ఉన్నాయంటే నెక్స్ట్ మీరు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీ ఇండికేటర్లను చెక్ చేసుకోవాలి. ఇండికేటర్స్లో ఒక్కొక్క ఇండికేటర్ వెలుగుతుందో ఒకటే వెలగదో, అప్పుడు మీకు బల్బులు ఏమైనా ఫెయిల్ అయినాయేమో చూసుకోవాలి. నెక్స్ట్ బల్బులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి అయినా వెలగలేదంటే ఫైనల్గా మీరు వైరింగ్ కిట్ అయితే చెక్ చేసుకోవాలి. మీ హ్యాండిల్ దగ్గర ఏమైనా వైర్లు కట్ అయినాయేమో, 100% హ్యాండిల్ దగ్గర వైరింగ్ అయితే కట్ అయ్యిద్ది. మీరు లెఫ్ట్ ఇండికేటర్స్ వెలగినప్పుడు ఇక్కడ స్విచ్ దగ్గర నుంచి లెఫ్ట్ ఇండికేటర్ దగ్గర ఉండే వైరింగ్ని చెక్ చేస్తే సరిపోతుంది. అలానే రైట్ ఇండికేటర్స్ చెక్ చేసుకోవాలన్నప్పుడు రైట్ ఇండికేటర్స్ యొక్క వైరింగ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఎలా అనిపించింది వీడియో? మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఇంకా మీదట వస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.